ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఇన్ని చెప్తున్నారు కదా, ఇప్పుడు ఏది డ్రోన్కు సంబంధించినటువంటి కేసుని చెప్తా ఉన్నారు. ఇది ఇది నువ్వు ఎగిరేస్తే 500 రూపాయల ఫైన్ వేయాల్సింది, వీళ్ళు తీసుకుపోయి 500 రూపాయల ఫైన్ వేయకుండా 16 రోజులు జైల్లో పెట్టిరు నన్ను అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. ఈ కేసు గురించి చెప్తున్నారు కానీ మరి ఓటుకు నోటు కేసు గురించి ఎందుకు చెప్తలేరండి? 50 లక్షల రూపాయలతోటి 50 లక్షలు రూపాయలు 2 రూపాయలు కాదు 50 లక్షల రూపాయలతో 50 లక్షల రూపాయలతోటి నువ్వు ఆడ సంచులతోటి దొరికిపోయి అదైతే మరి దాని గురించి ఎందుకు చెప్పట్లేదు? దేనికి చెప్తలేరు? అది కూడా చెప్పాలి కదా. ఇది కూడా అక్రమమే. 50 లక్షలతో దొరికితే ఏం చేస్తారా అధ్యక్ష? ఇంకొక 50 లక్షలు ఫైన్ కట్టించుకొని వదిలేయగల కానీ నన్ను తీసుకుపోయి జైల్లో పెడతారా అధ్యక్ష? ఇది అన్యాయం కాదా అధ్యక్ష? ఓటుకు నోటు కేసులో ఫోన్లల్లా వీడియోలల్లా దొరికినా కానీ మనం ఇట్లా ఉండడం కరెక్ట్ కాదు కదా అధ్యక్ష. నన్ను జైల్లో పెట్టిన అధ్యక్ష, నన్ను చిప్పకూడదున పెట్టిన అధ్యక్ష అని చెప్పేసి మాట్లాడాలి కదా. మరి అది కూడా డ్రోన్ కేసు కంటే ముందే జరిగింది కదా రేవంత్ రెడ్డి గారు ఓటుకు నోటు కేసు. ఓటుకు నోటు కేసులో కూడా నేనేం తప్పు చేసిన అధ్యక్ష? మా చంద్రబాబు నాయుడు చెప్తే ఆయన పైసలు ఇస్తా అంటే ఆ పైసలు తీసుకొని పోయి నేను ఆ సంచి తీసుకుపోయి ఆడ పెట్టినా. దానికి అరెస్ట్ చేస్తారా అధ్యక్ష? అరెస్ట్ చేసి జైలు వేస్తారా అధ్యక్ష? చిప్పకూడు తినబెడతారా అధ్యక్ష అని చెప్పేసి చెప్పాలి కదా. మరి ఎందుకు అది చెప్పలేదు? ఓటుకు నోటు కేసు గురించి కూడా మరి నిన్న సభలో మాట్లాడాలి కదా ముఖ్యమంత్రి గారు. డ్రోన్ గురించి మాట్లాడినప్పుడు డ్రోన్ ఎగరేసుడు తప్పు కాదు, కేవలం 500 రూపాయల ఫైన్ వేయాలని చెప్పినప్పుడు ఇది కూడా మరి అట్లనే 50 అక్కడ 500 రూపాయలు ఫైన్ వేస్తే అయిపోతుంది, ఇక్కడ 50 లక్షలు ఫైన్ వేస్తే అయిపోతుంది. 50 లక్షల రూపాయలతో అడ్డంగా దొరికి ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే కార్యక్రమం లోపల ఇవి చేస్తే అది కూడా తప్పు కాదని మీరు చెప్పొచ్చు కదా. నిన్న వీళ్ళే కావాలని ఇరికిచ్చిర్రు, కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ వీళ్ళందరూ కలిసి నన్ను ఇరికిచ్చిర్రు, కావాలని ఇల్లు చేసిర్రు అని చెప్పొచ్చు కదా. అది చెప్పడు మళ్ళీ, ఎందుకంటే అది అడ్డంగా దొరికిపోయాయి కదా. ప్రతిభత పరవానం అంతేనంట 10 రోజుల దాకా చల్లారలేదంట. అది ఎప్పుడు చల్లారుతుందో ఇంత తిందాము దేవునికి పెడదామంటే అది చల్లారతలేదంట. అట్లా ఉంది మన రేవంత్ రెడ్డి గారి ప్రతిభత ముచ్చట్లు. ఈ రకంగా ఉన్నాయి. చేసింది తప్పు, డ్రోన్ ఎగడేయడం తప్పు, ఇట్లా డబ్బులు తీసుకుపోయి ఆడ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం తప్పు, మళ్ళీ దాన్ని సమర్థించుకోవడం ఏందండి నిస్సిగ్గుగా? ఇది ఎంతవరకు కరెక్ట్? దీని నుంచి మీరు ఏమి జాతికి ఏం సందేశం ఏం తలుచుకున్నారు? అసెంబ్లీ సాక్షిగా జనాలకేం చెప్పదలుచుకున్నారు? ఏంటిది అసలు? ఇది మీకే తెలవాలి. టూర్ ఏపీ కరడుగట్టిన నక్సలైట్లను బంధిస్తారు. పార్లమెంట్ సభ్యుని నన్ను 16 రోజులు అందులో బంధిస్తే 16 రోజులు రాత్రిపూట ఏ ఒక్క రోజు పోయి పట్టుకోలేదు అధ్యక్ష. పొద్దున పూట బయటకు వదిలినప్పుడు 6 గంటలకు వచ్చి ఖైదీలను బయటకు వదులుతారు కదా అధ్యక్ష. బయట ఒక చెట్టు ఉంటే 16 రోజులు పొద్దున పూట చెట్టు కింద పడుతున్నా అధ్యక్ష. అయినా నేను కోపం ప్రదర్శించలే. అది ఎందుకు కోపం ఉండాలండి? మీ కోపాన్ని, మీ పర్సనల్ గర్జుని ఇప్పుడు తీసుకుంటారా? అందుకేనా మీరు ముఖ్యమంత్రిని చేసింది? ఎక్కడికి వెళ్ళానా నాడు రేవంత్ రెడ్డి గారు నేను ఒక మాట అంటా. నేను చెన్నై మీటింగ్ పోయింది. అక్కడ మీరు ఇంకా విచిత్రం, నాకు ఇంకా గమ్మత్ అనిపించింది. ఆయన అధ్యక్ష ఆయన ఏమైనా స్వాతంత్రోద్యమం చేసి జైలుకు పోయింది అధ్యక్ష? ఏం చేసిపోయింది అధ్యక్ష జైలు? కానీ అది పెద్ద సానుభూతి. మేము పోలేదా జైలుకి? వరంగల్ జైలుకి నేను కూడా పోయిన తెలంగాణ ఉద్యమంలో. ఎస్ ఉన్నాం, అక్కడ బరాబర్ ఉన్నాం. మీరెందుకు పోయినరంటే నేను అడుగుతున్నా ఈరోజు. ఎస్ మీ ఇంటికి నీ జూబ్లీ హిల్స్ ప్యాలెస్ మీదకి ప్రైవేట్ డ్రోన్ పంపితే ఊకుంటావా? అక్కడ నీ బిడ్డనో నీ వైఫ్ ఉంటే వాళ్ళని ఇష్టం ఉన్నట్టు ఫోటోలు తీస్తే ఊకుంటావా? ఎవరు ఇళ్లలో పడతా వాళ్ళ ఇల్లు దొరబడతా, నా ఇష్టం ఉన్నట్టు చేస్తా, అరాచకం చేస్తా అంటే ఊకుంటారా అధ్యక్ష? ఇది పద్ధతేనా అధ్యక్ష? అంటే మీ కాడికి వచ్చేవారికి కుటుంబాలు, మీ కాడి కొరకు వచ్చేవారికే భార్య పిల్లలు, వేరే వాళ్ళకి లేరా అధ్యక్ష భార్య పిల్లలు? మీరు ఆనాడు ఇష్టం ఉన్నట్టు మాట్లాడినప్పుడు, లేని రంకులు అంటగట్టినప్పుడు, ఇష్టం ఉన్న సంబంధాలు మాట్లాడినప్పుడు ఆ రోజు లేవా నీతులు? చివరికి మా ఇంట్లో పిల్లల్ని కూడా తిట్టింది మీరు కాదా? ఆనాడు మా ఇంట్లో చిన్న చిన్న పిల్లల్ని పట్టుకొని, మైనర్ పిల్లల్ని పట్టుకొని బూతులు మాట్లాడింది మీరు కాదా? మీరేదో పెద్ద సానుభూతి కోసం మాట్లాడితే ఏం పని చేసిపోయినా మీరు జైలు అయినా నేను అడుగుతున్నా, ముఖ్యమంత్రి గారు నేను అడుగుతున్నా అధ్యక్ష, జైలుకి ఎవరు పంపుతారు? అది సో కాబట్టి ఏదో స్వాతంత్ర ఉద్యమం చేసిపోయిన లెక్క నన్ను జైల్లో పెట్టిర్రు, ఇలా నిర్బంధించారు, ఇది చేసిర్రు, అది మీరు చేసినటువంటి పని ఏంది, మీరు చేసిందే తప్పు అని చెప్పేసి ఆయన నిన్న చెప్పడం జరిగింది. నిజంగా కూడా మరి అది వాస్తవమే అనిపిస్తున్నది. ఏమి ఉద్యమం చేసి ఏం పోలే, అన్ని లంగ పనులు లఫంగం పనులు చేసిపోయి జైల్లో పడ్డాడు. అంతకుమించి ఏం లేదు. ఇలా ముఖ్యమంత్రి అయినంత మాత్రాన మీరు చేసింది వెనకకేమే పోదు, ముఖ్యమంత్రి అయినంత మాత్రాన ఏదో అదవుతుంది అని చెప్పేసి అనుకోవడం అమాయకత్వం అవుతుంది. సో కాబట్టి రేవంత్ రెడ్డి గారు గురువింద గింజ సామెతను మర్చిపోవద్దు. మనం ముఖ్యమంత్రి కానీ ఇంక ఏదైనా కానీ ఎక్కడైనా కానీ
గురువింద గింజ సామెత మర్చిపోవద్దు. ఈ రకంగా ఏదో నాకు సింపతి వచ్చేస్తుంది, నన్ను జైల్లో పెడితే ఒక మంచి ఏమంటారు ఎమోషనల్ ట్రాక్ వేసేసి నన్ను 6 అడుగుల గది లోపల బంధించిరు, నాకు ఇంత బాత్రూమ్ ఉందంటే ఒక మంచి ఫీల్ తోటి వీడియోలు బయట రిలీజ్ చేసుకుంటారం కోసం అని చెప్పేసి ఆ కంటెంట్ కోసం నువ్వు ఏదో మాట్లాడినట్టున్నావు అసెంబ్లీలో. కానీ అది తిరిగి రివర్స్ కొడుతుంది నీకు భజన పరులు ఎంతమంది ఉన్నా కానీ అసలు వాస్తవాలు ఏంటి అనేది ప్రజలు మెల్లగానే తెలుసుకుంటారు. ఇంకా చాలు మీరు ఇంకా ఇది నిజంగానే నాకు అనిపిస్తూ ఉన్నది. ఈ మొత్తం ఈ 15-16 నెలల మీ పరిపాలన చూస్తుంటే మీ మానసిక పరిస్థితి బాగలేదు, మీ ఆరోగ్య మానసిక పరిస్థితి బాగలేదు, మీరు స్టేబుల్గా ఉన్నట్టుగా మీరు ఆలోచిస్తున్నట్టుగా అనిపిస్తలేదు. కాబట్టి మీరు కొంత ఆ టెస్ట్ చేయించుకోవడమో లేకపోతే ఏమైనా ట్రీట్మెంట్ చేయించుకోవడమో పిలిపించుకొని ఏమైనా చేయడమో ఇలాంటివి చేయండి. అనవసరంగా మీరు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అండి, మీరు మాట్లాడే ప్రతి మాట సమాజం మీద ప్రభావం చూపిస్తుంది. మీరు తీసుకునే ప్రతి డిసిషను రాష్ట్ర ప్రజలు ఎఫెక్ట్ పడతారు దాంతో. సో కాబట్టి మీ ఆరోగ్య పరిస్థితి, మీరు ఆరోగ్యంగా ఉండాలి, మీరు మానసికంగా మంచిగా ఉండాలి, అన్ని రకాలుగా మంచిగా ఉండాలి. మీ స్థిమితం మంచిగా లేకపోతే అది ఎఫెక్టు రాష్ట్ర ప్రజల మీద పడుతుంది, మీ కుటుంబం మీదనో నీ మీదనో కాదు. మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ప్రజల మీద ఉన్నది. కాబట్టి మేము దయచేసి పన్నులు ఇంకేమైనా వెంచూరి పన్నులు కావాలనుకుంటా, ఎట్లాగో మందు మీద రేట్లు పెంచారు కదా, ఇంకా 2 రూపాయలు పెంచినా పర్వాలేదు, కానీ మీ ఆరోగ్యాన్ని మాత్రం మంచిగా చూసుకోర్రి. మంచి డాక్టర్ని పిలిపించుకొని ఒక సైకాలజీలో ఎవరు ఉంటారు కదా వాళ్ళని పిలిపించేసి మంచిగా ట్రీట్మెంట్ చేయించుకోర్రి. అది ఎట్లా స్టేబుల్గా ఎట్లా ఆలోచించాలి, ఏ రకంగా ప్రజా శ్రేయస్ కోసం ఆలోచించాలనో ఆ మానసిక స్థితిని ఒక దగ్గరికి ఒక నీట్గా పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ఎంతైనా. లేకపోతే ఇట్లా పిచ్చి మాట్లాడితే ఏముంటుంది అధ్యక్ష, ఆగమాగం అయిపోతుంది అధ్యక్ష. ఇంకా ఎక్కడికి వెళ్ళినా అడుగుతాను, ఇంకెన్ని రోజులు బయట వదిలేస్తామని తీసి లోపలే. అసలు నువ్వు లోపలేస్తామనే కదా నువ్వు ముఖ్యమంత్రి. ఆర్థిక మంత్రి గారు 1,58,000 ఇది అయిపోయిన తర్వాత ఇంకా అప్పుల గురించి మాట్లాడారు మన ముఖ్యమంత్రి గారు. చూడండి, ఆర్థిక మంత్రి గారు 1,58,000 కోట్ల రూపాయలు మీరు అప్పులు చేసిందని అబద్ధాలు చెప్తుంటే ఏం చెప్పాలి అధ్యక్ష? 1,58,000 కోట్ల రూపాయలు మేము చేసిన అప్పు, మీరు చేసిన అప్పులకు 1,53,000 కోట్ల రూపాయలు చెల్లించాల్సి వచ్చింది. రాబోయే 45 నెలలు, ఇప్పుడు 15 నెలలు అయిపోయింది, 60 నెలలకు మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే యావరేజ్ గా ప్రతి నెల 10,000 కోట్ల రూపాయలు ఎఫ్ఆర్పిఎం పరిధిలో కానీ, కార్పొరేషన్ల పరిధిలో కానీ, కార్పొరేషన్లు తిరిగి చెల్లించే పరిధిలో కానీ ఈ 4 రకాల అప్పులల్లా ప్రతి నెల 10,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చి వాళ్ళు చేసిన తప్పులకు పాయమాలు కట్టినాం అధ్యక్ష. ఈ 1,52,000 కాదు, రాబోయే 45 నెలల్లో కూడా వాళ్ళు చేసిన అప్పుల కోసం చెల్లించడానికి ప్రతి నెల 10,000 కోట్ల రూపాయలు యావరేజ్ గా అప్పు చేయాలి అధ్యక్ష. 60 నెలలు అంటే 6 లక్షల కోట్ల